జూలై 2025లో సునామీ వస్తుందని నేను చెప్పట్లేదు, రియో తాత్సుకి గారు చెప్తున్నారు. ఇప్పుడు ఈవిడ గురించి తెలియాలంటే నిద్ర గురించి, కళల గురించి తెలియాలి. మనం పడుకొని లేస్తుంటాం, చాలాసార్లు మనకు కళలు కూడా వస్తుంటాయి. కొన్ని కళలు గుర్తుంటే కొన్ని గుర్తుండవు. ఇప్పుడు అలా గుర్తున్న కళలు కూడా కొంతమంది ఒక రోజులో మర్చిపోవచ్చు, కొంతమంది వారంలో మర్చిపోవచ్చు, కొంతమందికి మర్చిపోవడానికి ఒక నెల పట్టొచ్చు. బట్ అల్టిమేట్లీ మనం మర్చిపోతాం. బట్ ఈ కళ వచ్చిన వ్యక్తి ఒక ఆర్టిస్ట్ అయితే, మాంగా ఆర్టిస్ట్ అయితే, ఆ వచ్చిన కళలన్నింటినీ నీట్ గా గీసుకుంటే, అలా గీసుకున్నవన్నీ కలిపి ఒక బుక్ ప్రింట్ కొట్టిస్తే, అలా కొట్టించిన సంఘటనలన్నీ ఒకటి తర్వాత ఒకటి జరుపుకుంటూ నిజ జీవితంలో వెళ్ళిపోతే అదే జరుగుతుంది. అండ్ ఇవాళ ఒక మిస్టరీని మనం అన్లాక్ చేద్దాం. నేను చెప్తున్న మాంగా ఆర్టిస్ట్ పేరు రియో తాత్సుకి. ఆవిడ అరౌండ్ 1950s లో పుట్టారు. ఆవిడ ఇంకా బ్రతికే ఉన్నారు, 1952 అనుకుంటా. కాకపోతే ఇవిడ పాపులారిటీని కానీ డబ్బులు కానీ వెంటాడలేదు. జస్ట్ ఆవిడ కళ్ళు వచ్చిన విషయాలు గీశారంతే. సరే, ఎంతో మంది చెప్తుంటారు అన్నింటినీ మనం సీరియస్ గా ఎలా తీసుకుంటాం అనే డౌట్ మీకు వస్తే, ముఖ్యంగా జపాన్ జనాలు ఎందుకు భయపడుతున్నారు తెలుసా? ఆవిడ ఇప్పుడు రాబోయే 2025 సునామీ గురించే కాదు, 2011లో ఎక్కడ ఎప్పుడు ఎలా సునామీ వస్తుందో 1999లోనే రాశారు ఆవిడ. ఇంకా చాలా వైవిధ్యభరితమైన ఫ్యూచర్ ప్రిడిక్షన్స్ ఏం చేశారో తెలుసా? వ్యక్తుల గురించి, సంఘటనల గురించి. కోవిడ్-19 పాండమిక్ 2020, తొహోకు అనే ఎర్త్ క్వేక్ 2011లో వచ్చింది. అది 1995లో వచ్చిన కోబీ ఎర్త్ క్వేక్. అంతెందుకు, ఫ్రెడీ మెర్క్యూరీ అని చెప్పి ఒక అమెరికన్ పాప్ స్టార్ ఉండేవారు. ఆయన ఫలానా రోజు నవంబర్ 24th చనిపోతారని చెప్పి 15 సంవత్సరాల ముందే చెప్పారు ఆవిడ. అది మ్యాటర్. మరి ఈవిడ ఇప్పుడు అంత ఫేమ్ లో లేకపోయినా సడన్ గా లైమ్ లైట్ లోకి రావడానికి కారణం ఈ జూలై 2025 సునామీ ప్రెడిక్షనే. అందరూ భయపడుతున్నారు, ఈవిడ ఎక్కడా ఎతుకుతున్నారు. సో ఇవాళ మనం ఏం చేద్దామంటే, ఇది అటు జపాన్ వాళ్ళకే కాదు మన ఇండియన్స్ కూడా సంబంధించిన మిస్టరీ కాబట్టి 2025 సునామీ ఏదైతే ఉందో ఆవిడ ఎంటైర్ లైఫ్ ని స్టడీ చేద్దాం. ఆవిడ ఏమేం చెప్పారు ఒక్కొక్కటి విడమర్చి మీకు చెప్తా. అండ్ నా సైడ్ నుంచి ఇలాంటి వీడియో ప్రతి రోజు మీ దగ్గరకు వస్తుంది. ప్రపంచంలో జరుగుతున్న ఏదైనా కొత్త విషయాన్ని ఏదైనా తెచ్చి మీ ముందు పెట్టేస్తాం. చాలా మంది చూస్తున్నారు, ఒక నాలెడ్జ్ పిల్ల కన్జ్యూమ్ చేస్తున్నారు. కానీ ఇలాంటి వీడియోస్, ముఖ్యంగా మిస్టరీ వీడియోస్ చాలా మంది కొత్త వాళ్ళకి రీచ్ అవుతున్నాయి కాబట్టి చెప్తున్నాను. నేను వీడియో ఇలా పెట్టగానే మీ దగ్గర రావాలంటే కింద కనబడే సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పెట్టుకోండి. డన్ స్వామి. ఆవిడ 1999లో ప్రింట్ కొట్టించిన మాంగా బుక్ పేరు ద డ్రీమ్స్ దట్ ఐ సా. ఇప్పుడు ఇందులో 2025 సంబంధించి ఆవిడ ఏం రాస్తారు? సౌత్ ఆఫ్ జపాన్ లో పెద్ద పెద్ద బబుల్స్ వాటర్ నేను బాయిల్ అవ్వడం చూశాను అన్నట్టు ఇల్లుస్ట్రేట్ చేస్తూ ఓ బొమ్మ గీశారు ఆవిడ. ఒక డైమండ్ షేప్ డేంజర్ జోన్ ఒకటి గీసి కింద అండర్ వాటర్ లో డ్రాగన్స్ ఏవో మూవ్ అవుతున్నట్టు, అల్టిమేట్లీ ఒక పెద్ద అల వచ్చి జపాన్ ని ముంచేస్తున్నట్టు. బట్ ఇక్కడ మీరు గుర్తించాల్సింది ఏంటంటే, ఆవిడ ఏదైతే డైమండ్ షేప్ గీసిందో దాంట్లో జపాన్ తో పాటు తైవాన్ వస్తుంది, ఇండోనేషియా వస్తుంది, నార్త్ మరియానా ఐలాండ్స్ అని ఉంటాయి, అవి కూడా వస్తాయి. కాకపోతే ఆ ఓషన్ ఏదైతే ఉందో ఒక సీస్మిక్ రియాక్షన్ గానీ అయితే అండమాన్ నికోబార్ ఐలాండ్స్ నుంచి, కేరళ నుంచి, తమిళనాడు నుంచి, ఆంధ్రప్రదేశ్ ఈ కోస్ట్ అంతా కూడా అటు నుంచే వెళ్తుంది. అంతెందుకు 2004 సునామీ మనం చూస్తుంటాం కదా, అది ఎక్కడ మొదలైంది అనుకుంటున్నారు మీరు? సుమత్రా అని చెప్పి ఇండోనేషియా పక్కనే, అక్కడ నుంచి తమిళనాడు, కేరళ, ఆంధ్రప్రదేశ్ వరకు వచ్చి 10,000 మందిని, ఇంకా ఎక్కువ మందినే మింగేసింది ఆ సునామీ. సో ఆవిడ ఏదైతే ప్రెడిక్ట్ చేస్తుందో అది చాలా మంది ఇండియన్స్ ని కూడా భయపడుతుంది. అదటు జాపనీస్ వాళ్ళతో పాటు ఎవరైతే మాంగా చదువుతారో, ఇన్ఫాక్ట్ మాంగా చదువుతున్న ఇండియన్స్ ని కూడా కొంచెం భయభ్రాంతులకు గురి చేస్తుంది. సరే, ఇవిడ చెప్పింది ఎందుకు నిజం అవుతుంది? ఆవిడ అటెన్షన్ సీకింగ్ కోసం చేస్తున్నారు. ఆవిడ క్లౌడ్ చేసింగ్ ఇది, దీన్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదని చాలా మంది అనుకుంటున్నారు. నేనేమనుకుంటున్నాను కూడా వీడియో ఎండింగ్ లో చెప్తా. కాకపోతే ఇక్కడ ఒక విషయాన్ని మీరు గమనించాలి. అది ఏంటంటే, ఆవిడ నేను పాపులర్ అయిపోతాను లేదా ఫలానా సంఘటన అవుతుందని చెప్తే నాకు ఇంత డబ్బులు వస్తాయని చెప్పి ఆవిడ ఏ రోజు చేయలేదు. ఇన్ఫాక్ట్ నేను జాతకాలు చెప్తానని కూడా ఆవిడ ఎప్పుడూ అనలేదు. నా కళలో వచ్చింది నేను గీస్తున్నాను అంతే, ఇది ప్రాఫెసీ కాదేది అని చెప్తూ ఉండేవాళ్ళు ఆవిడ. సో ఆవిడ కథ గురించి మనం ఏమాత్రం తెలుసుకోవాలన్నా ఆవిడ జీవితంలో మనం కొంచెం జూమ్ ఇన్ చేయాలి. ఈవిడ ఎందుకు అంత పాపులర్ అయ్యారంటే, మీకు మాంగా ఇండస్ట్రీ గురించి తెలుసుంటే, జాపనీస్ యానిమే గానీ మాంగా గానీ ఆ దేశంలో చాలా పాపులర్ ఆర్ట్ ఫార్మ్స్ అవి. ఒకటి చూసేదైతే ఒకటి గీసేది. మొన్న మనం జిబ్లీ గురించి మాట్లాడడం, అది కూడా ఒక పాపులర్ ఫార్మ్ ఆఫ్ మాంగానే. డిఫరెంట్ ఆర్టిస్ట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మాంగాస్ ఉంటాయి. సో ఈ పర్టికులర్ ఆర్టిస్ట్ ఎవరైతే ఉన్నారో రియో తాత్సుకి. సో ఈ రియో తాత్సుకి గారు ఈవిడ ముందు బొమ్మలు గీసినప్పుడు ఆ బొమ్మలు గానీ ఆ మాంగాలు గానీ అంత పాపులర్ అయ్యేవి కాదు, అన్ని ఎక్కువ పుస్తకాలు అమ్ముడుపోయేవి కాదు. 1980s 90s లో ప్రిడామినెంట్ గా గీశారు ఈవిడ. చాలా మాంగా బుక్స్ గీశారు. అందులో కొన్ని ఇల్లుస్ట్రేషన్స్ మాత్రం ఆవిడ కళ గన్నవి బొమ్మల రూపంలో గీసేవారు ఆవిడ. అండ్ ఇంకో ఇంపార్టెంట్ విషయం చెప్పాలి, ఆ టైంలో అంత పాపులర్ అవ్వకపోవడం వల్ల ఎప్పుడు వెలుగులోకి రాలేదు. ఈవిడ ఏం గీస్తున్నారు, ఈవిడ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటి అని చెప్పి అర్థం చేసుకుని డైసెక్ట్ చేసి చూసే ఆడియన్స్ కూడా లేరు. బట్ ఎప్పుడైతే 1999లో ద డ్రీమ్స్ అనే సో అనే ఈ మాంగా రిలీజ్ అయిందో, అప్పుడు కూడా అది ఒక లిమిటెడ్ ఎడిషన్ లాగా రిలీజ్ అయింది. ఆ పుస్తకం కవర్ పేజ్ మీరు కరెక్ట్ గా గమనిస్తే ఏముంటది, ఒక చాలా పెద్ద అల ఈవిడ మొహం ముందు ఉంటది. ఆ అల అమాంతం వచ్చి ఒక ఊరిని మొత్తం మింగేస్తున్నట్టు వెనకాతల బ్యాక్గ్రౌండ్ ఉంటుంది. సరిగ్గా గమనించండి మీరు. ఆ టైంకి సునామీ వస్తుందని జపాన్ లో ఎవరు అనుకోని ఉండరు. 2004లో కూడా ఇండోనేషియా గుండా ఇండియాకి వచ్చింది కానీ అటు జపాన్ కి ఎక్కువ ఎఫెక్ట్ అవ్వలేదు. బట్ 2011లో ఎప్పుడైతే ఈ సునామీ వచ్చిందో, బలమైన సునామీ నార్త్ ఈస్ట్ జపాన్ లో మొత్తం ఊళ్ళనే తుడిచిపెట్టేసింది. 40 మీటర్ల హైట్ తో ఈ తొహుకు సునామీ అనేది 20,000 జీవితాలకు పైగా తుడిచిపెట్టేసింది. అప్పుడు సడన్ గా ఈ మాంగా బుక్ ఫేమస్ అయింది. ఈ పుస్తకాలు అది చదివేవాళ్ళు 12 సంవత్సరాల క్రితం ఎవరో చెప్పారు కదా, నా పుస్తకాన్ని తీసి దాన్ని బయటికి తీసి చదువుతుంటే ఈవిడ గీసిన బొమ్మలు స్ట్రైకింగ్ గా సిమిలర్ గా కనబడ్డాయి. 2011లో వస్తుంది అని ఆవిడ బలంగా చెప్పింది. అప్పుడు మళ్ళీ ఈ బుక్స్ ని రీపబ్లిష్ చేసి రీసేల్ చేస్తే రీ రిలీజ్ లో చాలా పెద్ద హిట్ అయిపోయింది బుక్. తర్వాత ఈవిడ ఈ రియో తాత్సుకి గారి మీద కూడా ఒక ఎడిషనల్ ఇంట్రెస్ట్ వచ్చేసి, ఎవరు ఈవిడ, ఏం చేస్తున్నారు, ఈవిడ ప్లాన్ ఏంటి, ఈవిడ స్కెచ్ ఏంటి అని చెప్పి ఈవిడ గీసిన పాత మాంగా పుస్తకాలను కూడా బయటికి లాగి ఏదేదైతే జరుగుతుందో చూస్తుంటే
అందులో ఒకటి కాదు రెండు కాదు, ఆవిడ కళల్లో ఏవేవైతే ఆవిడ చూసారో దాన్ని ఆవిడ గీశారో అందులో చాలా వరకు ప్రెడిక్షన్స్ నిజమైనాయి. కొన్ని మీ ముందు పెడదాం అనుకుంటున్నా. ఒకటి 1992లో ఒక బొమ్మ గీసి ఒక మాట అన్నారు ఆవిడ మాంగా పుస్తకంలో. ఒక రాయల్ పర్సన్ టనెల్ లో ఫ్లాష్ లైట్స్ మధ్యలో చనిపోతున్నారు ఆవిడ అని ఒక ఆవిడని చూపిస్తే ఆవిడ లుక్ గానీ హెయిర్ స్టైల్ గానీ ప్రిన్సెస్ డయానా గారిలో ఉంది. ప్రిన్సెస్ డయానా గారి గురించి మనకి కొత్త ఏమో గానీ లండన్ లో, బ్రిటిష్ సర్కిల్స్ లో, యూరోప్ లో ఆవిడ ఇప్పటికి కూడా చాలా ఫేమస్. ఆవిడ కింగ్ చార్ల్స్ ఎక్స్ వైఫ్, ఈయనకు వేరే లవ్ అఫైర్ ఉండడంతో ఆవిడని ఇబ్బంది పెట్టి డివోర్స్ ఇచ్చేశారు. ఆవిడేదో ఆవిడ జీవితాన్ని ఆవిడ బ్రతుకుతుంటే ఒక ఈజిప్ట్ కి సంబంధించిన ఒక బాయ్ ఫ్రెండ్ తో ఆవిడ కారులో వెళ్తుంటే అప్పుడే పాపరాజీ కల్చర్ అంతా చాలా బలంగా ఫేమస్ అవుతుంది. ఇప్పుడు మనం ఏదైతే ఈ బాలీవుడ్ సెలబ్రిటీస్ తో మన తెలుగు హీరోస్ తో కూడా చూస్తుంటామో అది అప్పుడప్పుడే రైజ్ అవుతుంది. ఈ ఫ్లాష్ కెమెరాలు, ఈ డిజిటల్ కెమెరా కాకుండా ఎనలాగ్ కెమెరాలు అవి పట్టుకొని ఫాలో అయ్యేవాళ్ళు సెలబ్రిటీస్ ని. దూరం నుంచి ఒక జూమ్ లెన్స్ అది పట్టుకొని ఫోటో తీస్తే ఈ ప్రిన్సెస్ డయానా గారిది ఒక ఫోటో కూడా చాలా అప్పట్లో చాలా ఫేమస్ అయింది ఆ ఫోటోస్ అవన్నీ. ఆవిడ ఎక్కడో హాలిడేకి వెళ్తే కూడా. సో ఆవిడ ఒక ఫోటో అప్పట్లో ఒక $100,000 $200,000 అలా అమ్ముడుపోయేది. ఎందుకంటే ఆవిడ చూడడానికి చాలా బాగుంటారు, మనసు చాలా మంచిది, చాలా ఫిలాంథ్రోఫిక్ యాక్టివిటీస్ ఆవిడ చేసేవాళ్ళని చెప్పి జనాలు బాగా నమ్మేవాళ్ళు. మాకు కావాల్సిన ప్రిన్సెస్ ని ఈయన డివోర్స్ ఇచ్చేశాడు, ఆవిడ మేము చూసుకుందాం అని చెప్పి జనాలు ఆశపడేసరికి దానికి ఒక డిమాండ్ క్రియేట్ అయింది. ఆ డిమాండ్ నుంచి పుట్టుకొచ్చింది ఈ పాపరాజీ. ఇన్ఫాక్ట్ ఆవిడ ఫస్ట్ కల్చరల్ పాపరాజీ ఐకాన్ ఆవిడ. సో ఇంత పాపరాజీ ఎప్పుడు ఆవిడ వెనకాతలు ఉండేది. ఆ టైంలో ఆవిడ ఒక రొమాంటిక్ రిలేషన్షిప్ లో ఉండే ఒక ఈజిప్ట్ బాయ్ ఫ్రెండ్ తో రాత్రిపూట కారులో వెళ్ళేసరికి జనాలు అది ఫాలో అవుతూ దానికి డ్రైవర్ ఇబ్బంది పడుతూ, ఆయన కూడా కొంచెం తాగేసి ఉన్నాడు. ఆయన ప్యారిస్ స్ట్రీట్స్ మీద ఒక టనెల్ లోకి వెళ్తూ ఆ స్పీడ్ కి డ్రైవర్ తీసుకున్న మత్తు పదార్థాలకి వెనకాతలు వస్తున్న ఈ పాపరాజీకి ఒక చిన్న కన్ఫ్యూజన్ క్రియేట్ అయ్యి ఆ టనెల్ లో గుద్దుకొని చనిపోయింది. చనిపోయిన తర్వాత కూడా ఆవిడని ఫోటోలు తీస్తూ టైం ఎంతో 12 ఎంతో అయింది అప్పుడు. ఎనీవేస్ డయానా గారి గురించి మాట్లాడాలంటే ఒక సెపరేట్ వీడియో తీయాలి. మేడం తుసాట్స్ లో కూడా ఉంటారు ఆవిడ బ్యాంకాక్ లో మన ప్రభాస్ గారితో పాటు. మీరు ఒకటి గమనించండి, ఈ ఇన్సిడెంట్ జరిగింది 1997లో. కరెక్ట్ గా 5 సంవత్సరాల క్రితం 1992లో రియో తాత్సుకి గారు రాసిన ఈ మాంగా పుస్తకంలో టనెల్లో ఫ్లాష్ లైట్స్, రాయల్ చనిపోయారు. ఆవిడ లుక్, ఫీల్, ఫీచర్స్, హైట్, హెయిర్ అన్ని ఈ డయానా గారికి సిమిలర్ గా ఉన్నారు. ఇకపోతే ఫ్రెడీ మెర్క్యూరీ 1991లో చనిపోయారు. ఆయన ఫలానా నవంబర్ 24 రోజు అమెరికాస్ రైజింగ్ స్టార్ అది షైన్ అవడం ఆగిపోతుంది అని ఇల్లుస్ట్రేట్ చేస్తూ బొమ్మ గీశారు ఆవిడ. ఆయన పేరు ఫ్రెడీ అని చెప్పారు కానీ ఏ ఫ్రెడీ ఎవరికి తెలియదు అప్పట్లో. ఎక్కడో జపాన్ లో ఎవరో రాస్తుంటే ఫ్రెడీ అంటే ఎవరు అనుకుంటారు, ఆ కన్ఫ్యూజన్ ఉండేది. 2 సార్లు నాకు ఈ కళ వచ్చింది. 1976లో ఒకసారి, 1981లో ఒకసారి అని చెప్పి ఆయన చనిపోయిన 15 సంవత్సరాల ముందు ఒక పుస్తకంలో, 10 సంవత్సరాల ముందు ఒక పుస్తకంలో గీశారు ఆవిడ. అంతెందుకు మొన్న మనకు వైరస్ వచ్చి ప్రపంచం అంతా ఒక స్తంభించింది దాదాపు 1-2 ఇయర్స్ పాటు. అలాంటి వైరస్ ఒకటి 2020లో రాబోతుంది. అది ఏప్రిల్లో పీక్ అవుతుంది, దాని తర్వాత డిసపియర్ అయిపోతుంది, మళ్ళీ అది వచ్చిన 10 సంవత్సరాల తర్వాత మళ్ళీ వస్తుంది, అంటే 2030లో అని చెప్పి ఒక పుస్తకంలో రాసుకున్నారు. ఇదంతా 1990sలోనే. ఇవన్నీ రకరకాల పుస్తకాలు ఓపెన్ చేసి ఎతుకుతుంటే దొరుకుతున్న లింకులు ఇవి. సరే, ఇప్పుడు దాకా మనం అంతా పాస్ట్ మాట్లాడడం. ఆవిడ గీసిన బొమ్మల్లో ఫ్యూచర్ గురించి ఏం మాట్లాడుతుంది అనే ఒక చిన్న ఉత్సుకత మీ అందరికీ ఉంటుంది కదా. ఈవిడ స్టోరీ గురించి విన్నప్పుడు నాకు కూడా ఉంది. ఇన్ఫాక్ట్ ఇప్పుడు ఆవిడ లైమ్ లైట్ లేకపోయినా కూడా ఎక్కడో చిన్న ట్విట్టర్ అకౌంట్ ఉంది, అప్పుడప్పుడు ఏవో కోట్లు వేస్తుంటారు ఆవిడ ఫోటోలు కూడా వెతకాలంటే చాలా కష్టం, ఎక్కడెక్కడో బ్లర్ అయిపోయి. ఆవిడ ఎప్పుడు మీడియా ముందుకు రాలేదు, మీడియాతో మాట్లాడలేదు. ఇన్ఫాక్ట్ జాపనీస్ గవర్నమెంట్ ఏదైతే ఉందో ఎటువంటి అవార్డు కానీ రికగ్నిషన్ కానీ ఆవిడకి ఇవ్వలేదు. ఆవిడ ఒక కల్ట్ ఐకాన్ లో ఉండిపోయారు అంతే. సో ఈ జూలై 2025 గురించి ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం. ఆవిడ ఏమంటారు అక్కడ, సౌత్ ఆఫ్ జపాన్ లో జపాన్ ని, ఫిలిప్పీన్స్ ని, తైవాన్ ని, ఇండోనేషియాని ఎఫెక్ట్ చేస్తూ అండర్ వాటర్ ఏదో బాయిల్ అవుతున్నట్టు, కింద డ్రాగన్స్ ఉన్నట్టు, పెద్ద అల ఒకటి వస్తున్నట్టు, ఈ దేశాన్ని ముంచేస్తున్నట్టు ఆవిడ బొమ్మలు గీశారు. ఇదే కాకుండా 1991లో మౌంట్ ఫూజీ ఉంటుంది కదా జపాన్ లో, నేను రీసెంట్గా వెళ్ళాను కూడా అక్కడికి. మౌంట్ ఫూజీ ఎరప్ట్ అవుతుందని, అది 2021లో కానీ పొరపాటున అప్పుడు జరగకపోతే 20 సంవత్సరాలకి 2041లో కానీ జరుగుతుందని రాశారు ఆవిడ. ఇదే కాకుండా 2026లో జపాన్ లో ఏదో ఎర్త్క్వేక్ వస్తున్నట్టు. అన్నిటికన్నా ముఖ్యంగా 2040లో నాన్ హ్యూమన్ లైఫ్ ఫామ్, ఈ లైన్ అండర్లైన్ చేసి పెట్టుకోండి. ఎందుకంటే డయానా గారి గురించి మాట్లాడుతున్నప్పుడు టనెల్, ఫ్లాష్ లైట్స్ అంటే ఇప్పుడు మన రెట్రోస్పెక్ట్ లో చూస్తే ఓకే అని అర్థమవుతుందేమో కానీ అది జరగకపోతే ఎలా అర్థమవుతుంది మనకి? ఫర్ ఎగ్జాంపుల్ 1995లో ఈ సంఘటన జరిగిన 2 సంవత్సరాల ముందు ఎవరైనా అడిగితే టనెల్, ఫ్లాష్ లైట్స్ అనగానే పాపరాజీ అని మైండ్ లో రాదు. అలాగే నాన్ హ్యూమన్ లైఫ్ ఫామ్ అంటే ఏమై ఉండొచ్చు? దానికి మీరేమనుకుంటున్నారు? అది ఏ మనుషుల రూపం దాలుస్తుందా, లేదా బయట లేదా ఎక్స్ట్రా టెరెస్ట్రియల్ లైఫ్ ఫామ్ ఏదైనా వస్తుందా? నాన్ హ్యూమన్ అంటున్నారు కాబట్టి ఏలియన్సా, ఇలా ఏమై ఉండొచ్చు అని మీరు అనుకుంటున్నారు. బట్ ఆవిడ ఏమంటున్నారంటే 2040 వచ్చేసరికి ఈ నాన్ హ్యూమన్ లైఫ్ ఫామ్ అనేది మన భూమికి కామన్ అయిపోతుంది, ఒక కాంటాక్ట్ అనేది మనం చేస్తాం అంటున్నారు. చాలా ఎక్సైటింగ్ ఉంది నాకు. తర్వాత ఈ నాన్ హ్యూమన్ లైఫ్ ఫామ్ అంటే గుర్తొచ్చింది, ఆవిడ గీసిన కొన్ని బొమ్మలు అయితే దాన్ని ఇప్పుడు ఇంటర్ప్రిట్ చేయడానికి అయితే మనకు ఒక రకమైన ఇమాజినేషన్ కావాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఆవిడ పుస్తకాల్లో ఏం రాస్తారు, ఫుల్ జనాలు ఉన్నారు, చిమ్మ చీకటి ఉంది, అందరూ లైట్లు పట్టుకొని ఉన్నారు, ఇలాంటి రోజు ఒకటి రాబోతుందని ఆవిడ రాశారు. అదే దేనికి సంకేతం? తర్వాత ఎర్త్స్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్ ఉంటాయి కదా, ఇది డిస్టెంట్ ఫ్యూచర్ అని రాశారు ఆవిడ, కానీ ఈ పర్టికులర్ సంవత్సరంలో జరుగుతుందని రాయలేదు. కానీ మన భూమికి సంబంధించిన మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ తారుమారు అయిపోతాయని, తద్వారా వచ్చే క్లైమేట్ చేంజ్ గురించి ఇండైరెక్ట్ గా హింట్ ఇచ్చారు ఆవిడ. తర్వాత మనుషులందరూ ఒక షెల్ కైండ్ ఆఫ్ ఫిగర్స్ లో ఉన్నట్టు, అంటే లోపల ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేకుండా ఒక హాలో ఫిగర్ లాగా ఒక షెల్ లాంటి మనుషుల్ని ఆవిడ గీశారు. దాని అర్థం ఏమై ఉంటుంది అంటారు? ఆల్మోస్ట్ ఆవిడ చెప్పిన అన్ని కవర్ చేసాం మనం.
కోబీ ఎర్త్క్వేక్ గురించి, డయానా గురించి, ఫ్రెడీ మర్క్యూరీ గురించి, 2025లో రాబోతున్న సునామీ గురించి, 2040లో వస్తున్న నాన్ హ్యూమన్ లైఫ్ ఫామ్ గురించి, తర్వాత రాబోతున్న మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్ తారుమార్ గురించి, ఇవన్నీ మీకు చెప్తుంటే నాకు ఒకటే అనిపిస్తుంది, ఆవిడ ఏదైతే భయంకరంగా మనకు రాబోతుందని ఆవిడ చెప్తున్నారో దాన్ని చూసి మనం భయపడి మనం చేయాల్సిన పనులు మనం ఆపేయకూడదు. జరగాల్సింది జరిగేది ఏమైనా ఉన్నా జరుగుతుంది. ఇలాంటి సిచ్యువేషన్స్ మనం పెసిమిస్టిక్ గా ఉండకూడదు, ఆప్టిమిస్టిక్ గా ఉండకూడదు. మన భూమి మీద మనం పని చేయడానికి వచ్చి మన పని మనం చేసుకుంటూ వెళ్ళిపోవాలి. మనం భయపడినా చేసేది ఏముంది, ఏమైనా చేంజ్ అవుతుందా? ప్రస్తుతానికి ఈ క్షణంలో మనకు ఉండే పని అయిపోతుంది. అది ఎప్పుడు అలా చేయనివ్వకండి. ఎట్ ది సేమ్ టైం ఇప్పుడు రియో తాత్సుకి గారు కూడా ఆవిడ ఎటువంటి కమర్షియల్ పర్పస్ గురించి చేయలేదు. ఆవిడకి అనిపించిన, ఆవిడ మనసులో అనిపించిన, ఆవిడకు వచ్చిన కళలను ఆవిడ గీశారు అంతే బొమ్మల్లాగా. సో ఆవిడ మీద కూడా నాకు ఎటువంటి ఒపీనియన్ లేదు, ఒక చెడు అభిప్రాయం అనేది లేదు. అట్ ది సేమ్ టైం మనం 100 చెప్తాం. సునామీ కానీ, ఎర్త్ క్వేక్ కానీ, న్యాచురల్ డిజాస్టర్ కానీ, కెలామిటీ కానీ, ఇలాంటివన్నీ ప్రతి 50 సంవత్సరాలకి, ప్రతి 100 సంవత్సరాలకి అక్కడక్కడ వస్తానే ఉంటాయి. సో ఎవరైనా దీన్ని ప్రెడిక్ట్ చేసినప్పుడు అక్కడక్కడ అవి జరిగితే ఎక్స్ట్రా పవర్ ఆవిడ దగ్గర ఉంటుందని మనం అనుకోవడం సహజం. ఎట్ ద సేమ్ టైం మనం దాన్ని డీప్ గా నమ్మేసి మనం చేస్తున్న పని ఆపేయడం కూడా కరెక్ట్ కాదు. ఒక భయాందోళన లోపల పెట్టుకొని ఏదైతే థాట్ మన ప్రొడక్టివిటీని డ్యామేజ్ చేస్తుందో ఆ థాట్ ని తీసి అలా పక్కన పెట్టాలి. బాబా వంగ అనే వ్యక్తితో, మన వీరబ్రహ్మం గారితో ఈవిడ్ని పోల్చడం, వీళ్ళందరినీ ఒకటే ట్యాప్ కింద పెట్టడం కూడా కరెక్ట్ కాదు. ఎందుకంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన థాట్ ప్రాసెస్ ఉంది. ఇన్ఫాక్ట్ బాబా వంగ గారు అయితే 9/11 గురించి, 2004 సునామీ గురించి, బరాక్ ఒబామా గారి ప్రెసిడెన్సీ గురించి, ఇన్ఫాక్ట్ ఆయన ప్రెసిడెన్సీలో ఒక ఎకనామిక్ కేవస్ వస్తుంది, అండ్ ఇన్ఫాక్ట్ ఈ కోవిడ్ గురించి, వీటన్నిటి గురించి ఆయన రాశారు ఆయన. అలాగే వీరబ్రహ్మం గారు ఏమేమి చెప్పారో నేను మీకు స్పెసిఫిక్ గా చెప్పాల్సిన అవసరం కూడా లేదు. ఈవిడ కూడా ఇప్పుడు బ్రతికే ఉన్నారు. ఈవిడ బయటకు వచ్చి ఏదో చెప్పడం వల్ల కొత్తగా ఏం తెలిసింది కాదు ఇది. ఈ రియో తాత్సుకి గారు 2021లో ఒకసారి బయటకు వచ్చారు. నాకు అనిపించింది నేను గీసానండి. ఇన్ఫాక్ట్ ఎవరికి ఏమనిపించినా వాళ్ళు గీయాలి. ఇదేదో ఒక జాతకం చెప్తున్నట్టు కాదు ఇది. మన థాట్స్ కో పవర్ ఉంటుంది. ఇది అదే అని చెప్పారు ఆవిడ. కొత్తగా 2025లో బయటకు రాలేదు. ఆవిడ ఇప్పుడు ఎక్కడున్నారో కూడా ఎవరికి తెలియదు. ఆవిడ ఎక్కడో ఒంటరిగా ఉంటున్నారు. ఆవిడ ఫోటోలు ఎతుకుతా ఉన్నా సరిగ్గా దొరకవు. ఎనీవేస్, ఈ ఎంటైర్ ఇన్సిడెంట్ మీద మీరేం ఫీల్ అవుతున్నారు నాకు ఖచ్చితంగా కింద కామెంట్స్లో రాయండి. ఈవిడ చెప్తుంది మీరు నమ్ముతున్నారా లేదా, యూ వాంట్ టు టేక్ ఇట్ విత్ పించ్ ఆఫ్ సాల్ట్, అది మీ చేతిలో ఉంటుంది. బట్ ఖచ్చితంగా లెట్ ఎవ్రీ వన్ ఆఫ్ అస్ నో. నేను ఏదైనా పాయింట్ మిస్ అయ్యానా, ఈవిడ ఏదైనా ఎక్స్ట్రాగా ఏమైనా చెప్పారా, ఇంకేదైనా యాడ్ చేద్దాం అనుకుంటున్నారు ఈ పర్టికులర్ టాపిక్ మీద, ద కామెంట్ సెక్షన్ ఇస్ యువర్స్. ఇది ఒక మంచి డిస్కషన్ ఫోరంలో పెడదాం. ఇది ఇవాళ MCQ క్వశ్చన్ జపాన్కి సంబంధించి అడుగుదాం అనుకుంటున్నా. ఎవరైనా మీరు జపాన్లో ఉన్నా లేదా జపాన్కి ఎక్కువ విజిట్ చేసినా మీకు ఖచ్చితంగా తెలిసే ఉంటుంది. సమురాయ్ డిస్ట్రిక్ట్స్, కెన్రాక్యన్ గార్డెన్, ఈ రెండు ఏ సిటీలో ఉన్నాయి జపాన్ లో? ఆప్షన్ ఏ క్యోటో, ఆప్షన్ బి కనాజావా, ఆప్షన్ సి సపారా, ఆప్షన్ డి నారా. తెలిసిన వాళ్ళు ఖచ్చితంగా ఆన్సర్ కింద రాయండి. తెలుసుకున్న వాళ్ళ కోసం నేను ఇన్స్టాగ్రామ్ లో పెట్టేస్తా స్టోరీలో. అన్నట్టు ఇన్స్టాగ్రామ్ అంటే గుర్తొచ్చింది, అజయ్ ఫ్రమ్ ఏజూడ్ అని ఉంటుంది. అజయ్ ఫ్రమ్ ఏజూడ్ 1+ మిలియన్ ఫాలోవర్స్ ఉంటారు. మీరు టక్కని ఇలా అజయ్ ఫ్రమ్ ఏజూడ్ అని రాస్తుండగానే వచ్చేస్తుంది. వెరిఫైడ్ అకౌంట్ అది. వచ్చేసి కనెక్ట్ అవ్వదు. అక్కడ ఇలాంటి వీడియోస్ ని రీల్స్ లా చూడొచ్చు. నా లైఫ్ లో నా చుట్టూ ఏం జరుగుతుందో చూడొచ్చు. ఇలాంటి క్వశ్చన్స్ ఆన్సర్స్ తెలుసుకోవచ్చు. ఒక మంచి కమ్యూనిటీని బిల్డ్ చేద్దాం. రెండు వచ్చేసేయండి. అండ్ మీరు ఇక్కడ దాకా నా వీడియోలో వచ్చారంటే నా వీడియోస్ మిమ్మల్ని ఆకట్టుకుంటున్నాయి అండ్ ఒక వాల్యూ పొందుతున్నారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. మీరు ఇస్తున్న ఈ వాచ్ టైం, లేదు ఈ వీడియోని మొత్తం చూడాలి, నేను మొత్తం నాలెడ్జ్ ని ఈ పిల్ కన్స్యూమ్ చేయాలి అనే థాట్ మీకు ఏదైతే ఉందో అదే నాకు ఇన్స్పిరేషన్ లో పనిచేస్తుంది. దానికి మీరే నా ప్రేరణ. ఏ సెకండ్ వృధా పోకూడదు, ప్రతి సెకండ్ మీకు వాల్యూ యాడ్ చేయాలని. అట్ ద సేమ్ టైం మీరు కొత్తగా వచ్చి ఈ పాయింట్ దాకా వచ్చుంటే నేను డైలీ రిలీజ్ చేసే ప్రతి వీడియోని మీరు చూడాలనుకుంటారు కాబట్టి మీరు కింద కనబడే సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పెట్టేసుకోండి. నేను వీడియో ఇలా పెట్టగానే అలా మీ దాకా వచ్చేస్తుంది, మీ ఫోన్లోకి లేదా మీ టీవీలోకి. సబ్స్క్రైబ్ చేశారుగా, డన్ స్వామి. అండ్ ఒక వీడియో పెడుతున్నాను ఇక్కడ, కాంప్లిమెంటరీ వీడియో. ఇది రీసెంట్ గా తహవుర్ రానా అని చెప్పి అమెరికా నుంచి ఇండియాకు ఒక వ్యక్తిని పంపించారు. ఈ వ్యక్తి పేరు మీరు వినకపోతే మాత్రం కరెక్ట్ కాదు. ఎందుకంటే అజ్మల్ కసాబ్ మనకు ఎంత ఘోరం చేశాడో అంతకు 100 రెట్లు ఘోరం చేసిన వ్యక్తులు వీళ్ళిద్దరు, తహవుర్ రానా, డేవిడ్ హెడ్లీ. వీళ్ళిద్దరి గురించి నేను స్పెసిఫిక్ గా వీడియో చేశా. ప్రస్తుతానికి ఇండియాకి వచ్చారు వాళ్ళు 17 సంవత్సరాల తర్వాత. మన ఇండియన్ డిప్లొమసీ గురించి, తహవుర్ రానా గురించి, పాకిస్తాన్ డొంక తిరిగి గురించి తెలుసుకుందాం అనుకుంటే ఆ పర్టికులర్ వీడియో ఇక్కడ ఉంది. దాని ఐకార్డ్ ఇక్కడ పెట్టేస్తున్నాను, ఖచ్చితంగా చూడండి. మొత్తం ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఒకవేళ ఇక్కడ ఐకార్డ్ రాకపోయినా కూడా ఈ వీడియోకి ఒక్క వీడియో ముందు ఉంటుంది అంతే. డెఫినెట్లీ చెక్ ఇట్ అవుట్. నేను మిమ్మల్ని మళ్ళీ రేపు కలుస్తా. మనందరం కలిసి పెరగాలి, కలిసి ఎదగాలి. లెట్ us all grow together. Let us all rise together. Rise above ignorance. Rise above arrogance. Rise above hate. ఏజూడ్ అంటే మనం. జై హింద్, జై భారత్, జై ఆంజనేయ, ఓం నమః శివాయ.